ఇప్పుడే ముగ్గులు వేసుకొని ఇంట్లోకి వచ్చిన చూడండి నైవేద్యం తినేపిట్ట వచ్చింది. రెండు వస్తాయి జనరల్గా. సూర్యోదయం చూడండి ఎంత చక్కగా ఉంది చూడండి. మాఘమాసం అంటే సూర్య ఆరాధన ఎక్కువ చేయాలంటారు. చూడండి చిటిపక్షులు అయితే మాఘ పౌర్ణమి వస్తుంది కదా, సూర్య ఆరాధన ప్రత్యేకత ఈ మాసంలో. పక్షులన్నిట్ల కోలాహలం తిరుగుతూనే ఉంటాయి మార్నింగ్. అంత పైనుండి అంటుంది చూడండి ఎంత వాయిస్. స్తోత్రాలన్నీ చదువుకునేసరికి ధూపం కూడా అయిపోయింది ఈరోజు, అంతసేపు పట్టింది. నేను అరుణానందగిరి పాలైనాయి, స్టవ్ ఆన్ చేసినాం. బ్రేక్ఫాస్ట్ తయారు చేద్దాం. ఈరోజు బ్రేక్ఫాస్ట్ పూరి వేస్తున్నాం, పూరి కోసం కర్రీ వేస్తున్నాం. పసుపు వేస్తున్నాం. అయితే మనకు అంతకుముందు స్టీల్ స్టవ్లు ఉండే కదా, స్టీల్ స్టవ్లు పోయినాయి, ఇప్పుడు గ్లాస్ స్టవ్లు వచ్చినాయి. ఇక అందరు కొనుక్కుంటారు కదా, మనం కూడా కొనుక్కోకపోతే బాగుండదని కొనుక్కున్నాం. కానీ చాలా వీడియోస్లలో స్టవ్లు వేలినాయి అని చూపిస్తారు. అది ఒకసారి జ్ఞాపకం వచ్చిందంటే ఇక మనశ్శాంతి ఉండదు వంట చేయడం. ఇంకొకటి ఏంటంటే ఈ మన గిన్నె కూర్చుండేది ఫిక్సింగ్ అనేది కరెక్ట్ లేదు. పాతది స్టీల్ది నా దగ్గర ఇంకా కూడా ఉంది. అది ఎంత బాగుంటే ఒకసారి పెట్టినామంటే గిన్నె అటు ఇటు కదలనే కదలది. ఒక్కొక్కసారి ఇట్లా లావాడితే ఇది కూడా బయటకు ఇట్లా ఒట్టినే వస్తుంది, ఇట్లా ఒక్కొక్కసారి ఇట్లా కూడా వేస్తుంది. అట్లా అంటే స్టైల్గా ఉండాలి. కాకపోతే తయారీ విధానంలో మరి ఎందుకు అట్లా ఇస్తుండ్రో తెలియదు, కానీ సేఫ్టీ లేదు. ఈ గిన్నె చూడండి అటు ఇటు కదులుతుంది ఒక్కొక్కసారి. అట్లా మనకు ఏదైనా కొత్తగా ఉండాలి. కాకపోతే మళ్ళీ మనకు ఎట్లా అంటే వేరే రకాల ప్రాబ్లమ్స్ రాకుంటూ ఉండాలి కదా. ఇక మంచి కలర్ఫుల్ కర్రీ. దీనిలో అయితే కారం వేయద్దు, ఓన్లీ ఉప్పు వేసుకుంటే సరిపోతుంది. అయితే మనము ఆలు ఉడకబెట్టినప్పుడు ఒక 10 నిమిషాల దాకా ఉడకబెట్టి కర్రీ వేసుకుంటాం. కానీ ఇట్లా నూనెలు వేసినామంటే 2-3 నిమిషాలల్లో అది మంచిగా ఉట్టిగానే ఫ్రై అవుతుంది. తర్వాత ఇక మగ్గిపోయినట్టు ఉట్టి ముక్కలు ఇట్లా అంటేనే కట్ అవుతూ ఉంటాయి. ఉడకబెట్టడానికి ఇట్లా నూనెలు వేయడానికి అంత తేడా ఉంటుంది. సరే ఇక ఇప్పుడు ఇది మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత కొన్ని వాటర్ యాడ్ చేసుకొని కొంచెం శనగపిండి వేసుకోవాలంటే వేసుకోవచ్చు, లేకున్నా కూడా పర్వాలేదు. కొత్తిమీర లాస్ట్కి యాడ్ చేద్దాం. ఈ లోపల పూరి వేసేస్తా. పూరీలు అయితే రెడీ అయినాయి. ఇక కర్రీ కూడా రెడీ అయింది. కర్రీ కూడా చూద్దాం రండి. ఎంత చక్కగా ఉంది చూడండి. ఇట్లా ఆలు నూనెలా వేసి ఉంచితే ఇంత మంచిగా గ్రేవీ థిక్లాగా వస్తుంది. రెడీ అయింది. బ్రేక్ఫాస్ట్ చేసేద్దాం. ఆల్రెడీ వచ్చినాయి. ఇక మన పూరి మాడుతుంది. పక్షులు చూడండి ఎన్ని వచ్చినాయో. ఇక మా వారికి బ్రేక్ఫాస్ట్ పెట్టి మరి నేను కూడా తింటా. తర్వాత టీ తాగుదాం. మళ్ళీ లంచ్ టైంలో వీలైతే కలుద్దాం. ఈ లోపల టీ కూడా పెట్టేద్దాం. ఇక వెంటనే బ్రేక్ఫాస్ట్ కాగానే టీ తాగే అలవాటు ఉంది కాబట్టి వెంటనే టీ కూడా పెడతా. టీ కూడా తాగుదాం. చూడండి పసుపు పట్టించుకొచ్చినాం. పసుపు పట్టించుకొచ్చిన తర్వాత ఇక జల్లించితే ఇంత వెళ్ళింది పొట్టు. ఇక ఇది మనం మామూలుగా పడేసుడే. ఒకవేళ ఇష్టం ఉంటే మనం చర్మానికి సుండిపిండిలాగా కూడా వాడుకోవచ్చు. మీకు ఇష్టం ఉంటే శనగపిండి ఇది కలిపి పెట్టుకుంటే మనం పసుపు రాసుకున్నట్టే ఉంటుంది. అట్లా ఇష్టం ఉంటే చేసుకోవచ్చు, లేకుంటే లేదు. ఇక ఇది ఇప్పుడు బాక్స్లో పెట్టి ఉంచుకుంటా. అయితే నేను మనకు జనరల్గా పీరియడ్స్ ఉంటాయి కదా, డేట్ ఒకటి మనకు తెలిసి ఉంటుంది కాబట్టి ఆ వారం రోజులు 10 రోజుల ముందు మనం తలస్నానం చేసినప్పుడు నేను ఇది తీసి మళ్ళీ చిన్న బాక్స్లో పోసి పెట్టుకుంటా. అట్లా నెలకోసారి ఇట్లాంటి. ఇక మనం ఇప్పుడు
అంటే ఎక్కువ నిలువ ఉంచుకుంటాం. 1 కేజీ అయితే తెచ్చుకుంటాం కదా, ఒక్కొక్కసారి అనిపిస్తుంది ఇక అత్యవసరం ఉంటే. ఇక నేనైతే ఎప్పుడు వేరే బాక్స్లో పోసి పెడతా కంపల్సరీ. ఇట్లాంటివన్నీ పాటిస్తాం. మిరప్పొడి, పసుపు ఇట్లాంటివన్నీ. ఇక మిరప్పొడి కూడా ఇప్పుడు మనం ఎప్పుడప్పుడు తెచ్చుకుంటున్నాం. కొత్త పెళ్ళిలో పసుపు కూడా కేజీ అట్లా తెచ్చుకుంటాం కాబట్టి ఇట్లాంటి కొన్ని పాటిస్తే మంచిది. ఎప్పుడైనా మనం పూజలు చేసినప్పుడు వాడాలనుకున్నప్పుడు ఫ్రెష్ది ఉంటుంది. అట్లనే పూజ రూమ్లో కూడా ఒక బాక్స్లో పోసి పెట్టుకుంటా, అది ఇంకా ఆ పూజ రూమ్లో ఉంటుంది. అట్లా కొన్ని నియమాలు మనం పాటిస్తే మంచిది. కాకపోతే కొందరికి చాదాస్తాం అనిపిస్తుంది, కానీ పెద్దవాళ్ళని అడిగి తెలుసుకుంటే పాటించేదే మంచిది అంటారు. పద్ధతి అనేది ఎప్పటికైనా మంచిదే. ఇక వీలు కానప్పుడు పాటించాం, కానీ వీలైతే చేసుకోవడమే. ఇప్పుడు ఇది ఈ డబ్బాలు ఉందంటే నేను శుక్రవారం అట్లా ఒక తలస్నానం చేసినప్పుడే తీసి ఒక బాక్స్లో వేసి ఉంచుకుంటా బయట. మళ్ళీ పోపుల డబ్బాలే వేరే, పోపుల డబ్బాలది ఇంకా రెగ్యులర్గా వాడతాం కాబట్టి ఒక్కొక్కసారి స్నానం కథ ఉంది మరి. ఇక ఇవన్నీ అలవాట్లు, పాతకాలపు అలవాట్లు. ఇక నాకైతే వీలవుతుంది కాబట్టి నేను పాటిస్తున్నా. మళ్ళీ వంట స్టార్ట్ అయింది. ఇక రోజు ఇంతే, కొంతసేపు ఎవరితోటన్నా మాట్లాడడం, కొంచెంసేపు ఏదో ఒకటి చదువుకోవడం, మళ్ళీ వంట చేయడం. ఇక ఇది రొటీన్. ఈరోజైతే పప్పుచారు చేస్తున్నా. ఇవ్వండి, పొద్దున్నే పప్పు కూడా ఉడకబెట్టి ఉంచుతా. పప్పుచారు చేయాలనుకున్న రోజు పొద్దున్నే పప్పు ఉడకబెట్టి ఉంచుతా. అంటే మనం బ్రేక్ఫాస్ట్ చేసే టైంలోనే ఉడికిస్తే ఇక ఈజీగా అయిపోతుంది పని తొందరగా. మళ్ళీ మనం దాన్ని చూడాల్సిన అవసరమే ఉండేది. స్టవ్ మీద పెట్టి మరి వేరే పనులన్నీ వేసుకునే లోపల పప్పు ఉడికిపోతుంది. వెజిటేబుల్స్ అన్నీ వేసేద్దాం 1 by 1. కొత్తిమీర, మెంతి, కరివేపాకు, అన్నీ ఉడికియడమే. కానీ అన్నీ మిక్స్డ్ వెజిటేబుల్స్ ఉంటాయి కాబట్టి మంచి టేస్ట్ ఉంటుంది. ఇక వారానికి ఒకసారి అయితే కంపల్సరీ చేస్తాను నేను. ఫ్రెష్గా ఉన్నాయి. ఈరోజు మునక్కాడలు తెచ్చిండ్రు. ఇక టమాటా కూడా కట్ చేసేద్దాం. మరి మిరప్పొడి వేద్దాం. టమాటాలు ఒక టమాటా పెద్దది వేసినాం అంతే. పప్పు వేసి మూత పెట్టి చింతపండు రసం తీద్దాం. ఈ లోపల పప్పుచారు రెడీ అయిపోతుంది. ఇక వారానికి ఒకసారి చేస్తాం కాబట్టి ఇక ఒక్కొక్కసారి ఒక ఐటెం యాడ్ చేస్తాం. ఒక రోజు సొరకాయలు ఉంటాయి, ఒక రోజు ఉండి, ఇట్లా అన్ని రకరకాల వెజిటేబుల్స్ తోటి అయితే చేసుకుంటాం. పప్పుచారు అంటే జనరల్గా అందరు తింటారు, అసలు తినరు అనేది ఎవ్వరు ఉండరు. అందరికి ఇష్టమైన వంటకం అనుకోవచ్చు పప్పుచారు అంటే. ఇక ఒక 2-3 నిమిషాలు మూత పెడితే మగ్గిపోతుంది. మగ్గిపోయిన తర్వాత మరి మనం చింతపండు రసం వేసి, ఇక చాలా పనులు అసలు ఎప్పుడు ఖాళీగా ఉంటుంది అని అనుకోవాలి అంతే. ఖాళీ ఎప్పుడు దొరుకుతుందా అని చూసినట్టు ఉంటుంది. ఈవినింగ్ టైంలో కొంచెం పని ఉండదు, కానీ ఏదన్నా చదువుకోవడం అట్లా. ఇక ఈ రోజు వంట చేసుకోవడం, తినడం ఇదంతా జనరల్గా ఎవరికైనా జరుగుతుంది. కానీ మనకు రోజులు గడిచినా కొద్దీ ఆయుష్ కూడా గడుస్తుంది కదా. అందుకని అనవసరమైన ముచ్చట్లు పెట్టడం, సీరియల్ చూడడం, టీవీ చూడడం ఇవన్నిటికంటే కూడా బుక్స్, ఏదైనా జ్ఞానానికి సంబంధించింది చాలా అవసరం. ఇక పెళ్ళయింది, పిల్లలు ఉన్నారు, మనకు అవకాశం ఉండదు. మనమే అవకాశం కల్పించుకొని బుక్స్ చదవాలి. అప్పుడు అనిపిస్తుంది మనకే. అంటే చదవకముందు మనం ఎట్లున్నాం, చదివిన తర్వాత ఎట్లా ఉంది అనేది చాలా మట్టుకు బుక్స్ చదివినప్పుడే మన వ్యక్తిత్వాన్ని డెవలప్ చేసుకొస్తుంది. ఇక ఉన్న లోపాలు మనకు తెలియాలి, ప్లస్ మైనస్ అన్నీ తెలియాలి. తెలిసినప్పుడే బాగుంటుంది. అందుకని బుక్స్ చదవడానికి అవకాశం ఉంటే చాలా, అసలు మన జీవితాంతం చదివినా కానీ సరిపోదు జ్ఞానం. నిరంతర జ్ఞానం అందరికీ అవసరమే. ఇక ఇప్పటిదాకా నేను అదే చేసిన, మళ్ళీ వచ్చి వంట చేస్తున్నా. మళ్ళీ పగలు కొంచెంసేపు రెస్ట్ తీసుకొని మళ్ళీ ఈవినింగ్ లలిత సహస్రనామాలో ఇంకేదో ఒకటి చదువుకోవడమే. ఇవన్నీ ఇప్పుడు అవసరం అంటే అవసరమే, చదివిన తర్వాత మనకు తెలుస్తుంది.
వండడం మొదలు పెడితే ఒకటి తర్వాత ఒకటి ఇట్లా మొదలైతేనే ఉంటుంది. మన పప్పుచారు మధ్యలోనే స్టవ్ బంద్ చేసి పెట్టినా. ఇక్కడ నేను ఇప్పుడు మెంతిపిండి చేసిన కాబట్టి ఇంట్లో కూడా కొంచెం వేద్దాం. కొంచెం ఉంచిన పప్పుచారులో వేసుకోవచ్చు. పోపేద్దాం. లంచ్ టైంలో కదా మనకు కావాల్సిందని ఇక నేను పనులు చేసుకుంటా ఉన్నా. ఇప్పుడు మిక్సీ జార్ని ఎప్పటిదప్పుడు నల్ల కింద పెట్టి కడిగితే ఈజీగా అయిపోతుంది. జనరల్గా తోమడానికి చింతపండు రసం వేసిన ఉడుకుతుంది. ఇక ఇప్పుడు బెల్లం వేద్దాం. ఇక చూడండి, బెల్లం వేసిన తర్వాత ఇక పోపు వేసుకుంటే సరిపోతుంది. ఇక నేను పప్పులో పోపు వేసిన, ఇక పప్పుచారులో కూడా వేద్దాం. ఇక ఇక్కడితోటి మన వంటల కార్యక్రమం కంప్లీట్ అయినట్టే. కానీ ఈరోజు ఇక చాలా క్లీనింగ్. ఉగాది వస్తుందంటే మళ్ళీ మనం అన్నీ శుభ్రం చేసుకోవడం ఇదంతా ఉంటుంది. అవు పిల్లి చూడండి. ఇక లంచ్ చేసి కొంచెంసేపు రెస్ట్ తీసుకున్నా. మళ్ళీ ఈవినింగ్ మళ్ళీ ఏదన్నా ఒకటి ఏమంటే ఇవి మొలకలు ఫ్రై చేస్తున్నా. ఇక నేనైతే ఈవినింగ్ మళ్ళీ ఏం తినా, ఓన్లీ టీ తాగుతా. కానీ మా వారికి కంపల్సరీ మొలకలు ఏదో ఒకటి, లేకుంటే మరమరాలు. ఇక ఈవినింగ్ స్నాక్ తనకు కంపల్సరీ. ఇంకేం లేదు, కొద్దిగా ఆయిల్ వేసి జీలకర్ర వేసి ఇవి వేసి వేయించడమే. తర్వాత వెల్లుల్లిపాయలు వేసి కొద్ది ఉప్పు కారం వేస్తే సరిపోతుంది, అంతే. ఇంకేం చేయాల్సిన అవసరం లేదు. మొలకలు అంటే చాలామంది పచ్చి తినాలని అనుకుంటారు. కానీ కొందరికి పచ్చి తిన్నప్పుడు కఫం తయారవుతుంది, జలుబు, తలబరువు అట్లాంటి సమస్యలు కూడా ఉంటాయి. కొందరికైతే పడతాయి. ఇక పచ్చి తిన్నప్పుడు పడతలేవు అనుకున్నప్పుడు మొలకలు తినడమే బంద్ చేస్తారు కొందరు. అట్లా కాకుండా ఇట్లా ఫ్రై చేసి తింటే ఏం కాదు. కొద్దిగా ఆయిల్ వేసుకొని కొంతసేపు తక్కువ మంట మీద స్లోగా స్టీమ్ అయినట్టయితే ఇక అంతే. ఇంకా కొద్దిగా వెల్లుల్లిపాయలు వేసి ఉప్పు కారం చల్లితే సరిపోతుంది. ఈవినింగ్ టీ టైంలో ఇట్లాంటివి తింటే ఇక ఆరోగ్యానికి ఆరోగ్యం, కొంచెం సాయంత్రం మీద ఒకటి తిన్నట్టు కూడా ఉంటుంది. ఇట్లా మరి ఇప్పుడు ఇవి తిన్న తర్వాత టీ తాగుతారు. ఇక ఇది మనకు రెగ్యులర్గా ఈవినింగ్ రొటీన్ అనుకోవచ్చు. సరే, ఇక మరి ఇప్పుడైతే వాళ్ళకి పెడతా. ఇక ఈరోజైతే ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం. ఇంకా టీ పెట్టడానికి టైం పడుతుంది కాబట్టి ఇక నా పనులు నేను చేస్తూ ఉంటా. మరి ఈ వీడియో ఇక్కడితో ఎండ్ చేద్దాం.